Hello, my dear learning companions. Welcome to TSAT. My name is Raghavendra. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ని మనం వింటున్నాం రెగ్యులర్గా. అండ్ ఈరోజు ఈ సెషన్లో మనం అడ్వర్బ్స్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుందాం. గత సెషన్స్లో మనం నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్ అనే కాన్సెప్ట్స్ అన్నిటి గురించి కూడా డీటెయిల్గా తెలుసుకున్నాం. ఇవాళ ఈ సెషన్లో అడ్వర్బ్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇక ఎలాంటి ఆలస్యం చేయకుండా మనం ఈ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. అడ్వర్బ్స్ అనే కాన్సెప్ట్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి, ఇక జీవితంలో ఇంకెప్పుడు మర్చిపోకూడదని అంటే మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను. స్టోరీ కాదు, మనకు పాఠాలు వినడం కంటే కూడా స్టోరీస్ వినడం బాగా ఇష్టం కాబట్టి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మాయలోడు అని ఒక తెలుగు సినిమా, రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా అందులో యాక్ట్ చేశారు. సో అందులో కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు అని ఇద్దరు యాక్టర్స్ తండ్రి కొడుకులుగా యాక్ట్ చేశారు. కోట శ్రీనివాసరావు గారేమో తండ్రి పాత్రలో, బాబు మోహన్ గారేమో అమాయకమైనటువంటి ఒక కొడుకు పాత్రలో ఆయన యాక్ట్ చేశారు. అందులో ఒక సీన్లో ఆయన ఏం చేస్తారంటే, బాబు మోహన్ గారు ఒక తాడు కట్టి ఉంటుంది, ఆ తాడుని వెతుక్కుంటూ సర్చ్ చేసుకుంటూ ఆయన వెళ్తూనే ఉంటాడు. అప్పుడు కోట శ్రీనివాసరావు గారు కూడా ఏం చేస్తుంటారంటే, రానన్న మన నాతో పాటు రా, ఇందులో ఈ తాడు గుండా వెళ్తే మనకు నిధులు నిక్షేపాలు దొరుకుతాయని చెప్పేసి వాళ్ళు నడుస్తూ ఉంటారు. సో నడుస్తూ ఉండగా ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక బావిలో, పాడుబడ్డ బావిలో బాంబు బ్లాస్ట్ అవుతుంది. అప్పుడు ఆయన ఒక పని అంటాడు, ఒక డైలాగ్ అంటాడు, ఎందుకు, ఏమిటి, ఎలా అని. సో ఎందుకు, ఏమిటి, ఎలా అంటే, చూసావా డాడీ, మనం ఇక్కడికి వచ్చిన తర్వాత బాంబు పేలుతుందని మనం ఇలా అవుతామని. ఆ ఫన్నీ సీన్ అంతా కూడా చాలా కామెడీగా ఉంటుంది. సో ఈ కాన్సెప్ట్ ఇప్పుడు మీకు ఈ స్టోరీ చెప్పాను కదా, ఇదే కాన్సెప్ట్ ఈ అడ్వర్బ్స్ అనే కాన్సెప్ట్తో మనం నేర్చుకోవచ్చు. ఎస్, హౌ ఒక పని జరిగింది, కానీ ఏ విధంగా జరిగింది ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. సింపుల్గా చెప్పాలంటే అడ్వర్బ్స్ అంటే క్రియ యొక్క విశేషణం అని చెప్తున్నాం. దీనికి ఏమని పేరు అంటే క్రియా విశేషణం అని పేరు. అంటే ఏదైనా ఒక పని జరిగినప్పుడు ఆ పని ఏ విధంగా జరిగింది, హౌ, ఎప్పుడు జరిగింది, వెన్, వై, ఎందుకు జరిగింది, వేర్, ఎక్కడ జరిగింది, ఈ విషయాలన్నింటినీ తెలిపేటటువంటి వాటిని మనం ఏమంటాం సార్ అంటే అడ్వర్బ్స్ అని అంటాం. అడ్వర్బ్స్ అంటే క్రియ గురించి తెలిపే ఒక క్రియా విశేషణం అని చెప్తున్నాం మనం. ఇట్ క్వాలిఫైస్ అ వర్బ్, అడ్జెక్టివ్ అండ్ అనదర్ అడ్వర్బ్. ఇది ఏం చేస్తుంది సార్ అంటే కేవలం వర్బ్కే క్వాలిఫై చేస్తుందా సార్ అంటే కాదు. ఒక వర్బ్ని దాంతోపాటు ఒక అడ్జెక్టివ్ని లేదంటే ఇంకొక అడ్వర్బ్ని ఇది క్వాలిఫై చేస్తుంది. అందుకే దీన్ని యాడ్ వర్బ్ అంటున్నాం. వర్బ్ అంటే పని, యాడ్ వర్బ్ అంటున్నాం. పనికి గురించి ఇంకొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తుంది కాబట్టి వీటిని అడ్వర్బ్స్ అని అంటున్నాం. సో సింపుల్గా చెప్పాలంటే ఒక పని జరిగినప్పుడు, ఒక క్రియ జరిగినప్పుడు అది ఎలా జరిగింది, హౌ, ఏ విధంగా జరిగింది, వెన్, ఎప్పుడు జరిగింది, వై, ఎందుకు జరిగింది, వేర్, ఎక్కడ జరిగింది. సో ఇలాంటి విషయాలను తెలిపేటటువంటి పదాలు, వర్డ్స్ ఏవైతే ఉంటాయో, వర్బ్కి సంబంధించినటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో, ఈ 4 విషయాలని చెప్పే వర్డ్స్, వాటిని మనం అడ్వర్బ్స్ అని అంటాము. వీటిని అడ్వర్బ్స్ అని అంటాం, గుర్తుపెట్టుకోండి. మరి అయితే కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. సార్ అడ్వర్బ్స్లో ఎన్ని రకాలు ఉంటాయి సార్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇది ఏ రకం, కైండ్స్ ఆఫ్ వర్బ్స్లో ఇది ఏ రకం అని అడుగుతారా అంటే అడగరు. కానీ పోటీ పరీక్షలలో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉన్నటువంటి కాన్సెప్ట్లలో ఇది కూడా ముఖ్యమైనది ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తంలో. కాబట్టి ఇందులోని రకాలని మనం చూద్దాం. ఈ కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్లోని రకాలలో మొదటిది అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్. వెన్, ఎప్పుడు జరిగింది ఒక పని జరిగింది, కానీ ఎప్పుడు జరిగింది అని చెప్పడానికి అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్, వెన్ అని చెప్తున్నాం మనం. ఇట్ ఇండికేట్స్ ద టైమ్ ఆఫ్ యాక్షన్. ఒక పని జరిగింది, అది ఎప్పుడు జరిగింది అని చెప్పడానికి ఈ అడ్వర్బ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఇవి కాలాన్ని తెలుపుతాయి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. అండ్ క్లూ వర్డ్స్ చాలా ఇంపార్టెంట్ మిత్రులారా. ఈ క్లూ వర్డ్స్ గురించి మీరు పోటీ పరీక్షలలో వర్బ్ తర్వాత వర్బ్ని క్వాలిఫై చేస్తూ ఇలాంటి పదాలు కనిపిస్తే వీటి కింద అండర్లైన్ చేసి ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగితే మీరు గుర్తుపెట్టుకోండి, ఇది అడ్వర్బ్. ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే ఇది అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. అవేంటి సార్ అంటే నౌ, ఇప్పుడు, టుమారో, రేపు, ఆఫ్టర్వర్డ్స్, ఆల్రెడీ, సూన్, బిఫోర్, ఆఫ్టర్, ఎర్లీ, లేట్. ఇలాంటి పదాలన్నిటికీ మనం ఏం చెప్తున్నామంటే కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్లో భాగంగా అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ అని మనం చెప్తాం. అయితే ఇది మొదటి రకం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో కైండ్స్ ఆఫ్ అడ్వర్బ్స్లో ఇందాక చెప్పుకున్నాం మనం, హీ విల్ కమ్ ఎనీ టైమ్ నౌ. ఇక్కడ చూడండి, యాక్షన్ ఏంటిది, కమ్. హీ విల్ కమ్ ఎనీ టైమ్ నౌ. అతను ఎప్పుడు వస్తున్నాడు, ఇప్పుడు. హీ విల్ కమ్ ఎనీ టైమ్, అతను ఏ సమయంలోనే రావచ్చు, కానీ ఎప్పుడు వస్తాడు, నౌ అంటున్నాం. సో ఇక్కడ నౌ అనేది ఏమవుతుంది, అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్, షీ హ్యాస్ హర్డ్ దిస్ బిఫోర్. షీ హ్యాస్ హర్డ్ దిస్, ఈమె విన్నది, కానీ ఎప్పుడు విన్నది,
బిఫోర్ ఇంతకు ముందు విన్నది. షీ హ్యాస్ హర్డ్, ఇక్కడ ఒక వర్బ్ వచ్చింది చూసారా మిత్రులారా, ఆమె విన్నది, ఇది ఆమె విన్నది, కానీ ఎప్పుడు విన్నది? బిఫోర్, ఇంతకు ముందే విన్నది. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది అంటే అడ్వర్బ్ అనేది అవుతుంది. నెక్స్ట్, హీ విల్ బి హియర్ సూన్, హిల్ బి హియర్ సూన్, అతను ఇప్పుడే వస్తాడు. హీ విల్ బి హియర్, ఇక్కడ ఉంటాడు, కానీ ఎప్పుడు ఉంటాడు? సూన్, త్వరలోనే ఉంటాడు అన్నట్టుగా. సో ఇలాంటి పదాలని మనం ఏమంటాం సార్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ అని చెప్పి చెప్తాం. సమయాన్ని తెలుపుతాయి. వెన్ అనే ప్రశ్నకి సమాధానంగా ఈ పదాలు వస్తాయి, కాబట్టి వీటిని అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ అని చెప్పి చెప్తాం మనం. ఇక రెండో రకం ఏంటి సార్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, స్థలాన్ని తెలుపుతాయి. ఒక పని జరిగింది, కానీ ఎక్కడ జరిగింది? వేర్, ఎక్కడ జరిగింది అని అడిగినప్పుడు ఈ పదాల ఆన్సర్గా వస్తాయి మనకు. అందుకే వీటిని ఏమంటామంటే అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని చెప్పి చెప్తాం. ఇవి స్థలాన్ని తెలుపుతాయి మిత్రులారా. అయితే కొన్ని క్లూ వర్డ్స్ని మీకు ఇక్కడ ఇస్తున్నాను. ఇవి మీకు ఖచ్చితంగా పోటీ పరీక్షలలో ఇవి వచ్చి ఆ వర్బ్ని క్వాలిఫై చేస్తున్నాయంటే వీటి కింద అండర్లైన్ చేసినప్పుడు ఇది ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని మిమ్మల్ని అడిగినప్పుడు గుర్తుంచుకోండి, ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని చెప్పేసి. కొన్ని క్లూ వర్డ్స్ చూద్దాం. సమ్వేర్, ఎక్కడో, హియర్, ఇక్కడ, దేర్, అక్కడ, ఎవ్రీవేర్, అంతటా, నోవేర్, ఎక్కడ లేదు, నార్త్ వర్డ్స్ అంటే నార్త్ వైపుగా, ఈస్ట్ వర్డ్స్ తూర్పు వైపుగా, సౌత్ వర్డ్స్ సౌత్ వైపుగా, వెస్ట్ వర్డ్స్ బ్యాక్వర్డ్స్ వెనక్కి, టువర్డ్స్ మీదుగా, ఫార్వర్డ్ ముందుకి, నియర్ బై, అండ్ నెక్స్ట్ మైల్స్ అపార్ట్, అప్, డౌన్, అవే, అరౌండ్, అవుట్, ఇన్, బిలో, బిహైండ్, ఎనీవేర్, ఇలాంటి వాటివి వచ్చి అంటే ఇలాంటి క్లూ వర్డ్స్ అన్నీ కూడా వచ్చి అవి వర్బ్ని క్వాలిఫై చేస్తున్నాయి ఒక సెంటెన్స్లో అంటే వాటి కింద అండర్లైన్ చేసినప్పుడు గుర్తుంచుకోండి ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అనేది. ఇవన్నీ కూడా అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అనేది మీరంతా కూడా గుర్తుంచుకోవాలి. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అనేది ఏం చెప్తున్నాయని చెప్తాం. ఎక్కడ, వేర్, స్థలాన్ని తెలుపుతున్నాయి. డస్ షీ లివ్ నియర్ బై, ఆమె ఇక్కడ ఎక్కడైనా నివసిస్తుందా? డస్ షీ లివ్, ఆమె నివసిస్తుందా, కానీ ఎక్కడ? ఇక్కడ ఎక్కడైనా, నియర్ బై, ఇక్కడ ఎక్కడైనా ఇరుగు పొరుగులో ఏమైనా నివసిస్తుందా? దగ్గరలో అన్నట్టుగా. నియర్ బై అనే పదం ఏమవుతుంది సార్ ఇక్కడ? అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. శ్రీకాంత్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ హియర్, శ్రీకాంత్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, శ్రీకాంత్ నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, కానీ ఎక్కడ ఎదురు చూస్తున్నాడు? హియర్, ఇక్కడ ఎదురు చూస్తున్నాడు. హియర్ అనేది ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. షీ టర్న్ హర్ ఫేస్, she turned her face to the sun, she turned her face upwards to the sun, ఆమె సూర్యుడి వైపు తన తలను పైకెత్తి చూసింది అని, తన తలను పైకెత్తి చూసింది. అప్వార్డ్స్ అంటున్నాం, అప్వార్డ్స్ అంటున్నాం కాబట్టి ఇది ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే she turned అని ఉంది ఇక్కడ, ఇది ఒక వర్బ్. ఆమె తిరిగింది, she turned, కానీ ఎక్కడ తిరిగింది? పైకి తలెత్తి చూసింది. she turned her face upwards to the sun అంటున్నాం. అందుకే ఒక పని జరిగింది సార్, టర్న్ అయిన ఒక పని జరిగింది, కానీ ఎక్కడ జరిగింది అని అంటే అప్వార్డ్స్, పై వైపుగా జరిగింది అన్నట్టుగా చెప్తున్నాం. సో ఇలాంటి వాటిని ఏమంటామంటే మనం అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని చెప్పి చెప్తాం. ఏమంటాం వీటిని? అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని చెప్పి చెప్తున్నాం. ఇంకొన్ని ఎగ్జాంపుల్ ఇంకొక రకమైనటువంటి వర్బ్స్ని చూద్దాం. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, ఒక పని జరిగింది సార్, కానీ ఎలా జరిగింది? ఎలా జరిగింది, హౌ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఆన్సర్గా వచ్చేటటువంటి పదాలు ఏంటి సార్ మనకి? అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఒక పని జరిగింది, ఒక యాక్షన్ జరిగింది, కానీ అది ఎలా జరిగింది, హౌ అని వచ్చినప్పుడు ఈ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనే పదాలు మనకి ఉపయోగపడతాయి. ఇవి ఒక పని ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది అనే దాన్ని మనకు చెబుతాయి. కొన్ని క్లూ వర్డ్స్ చూడండి, ఇవి గతంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి వాటిలో నుంచి కొన్ని క్లూ వర్డ్స్ని ఇక్కడ మీకు తీసుకున్నాను మిత్రులారా. అందులో యాక్సిడెంటలీ, ప్రమాదవశాత్తు, బ్లైండ్లీ, గుడ్డిగా, బోల్డ్లీ, బ్రేవ్లీ, brightly, busily, calmly, carefully, carelessly, cautiously, cheerfully, clearly, closely, correctly అనేది. సార్ ఇవన్నీ ఎల్వై పదాలు ఉన్నాయి కదా సార్ అంటే అడ్వర్బ్స్లో మ్యాక్సిమం అన్ని పదాలు కూడా చివరన ఎల్వైతో ఎండ్ అవుతాయి మిత్రులారా. అలా అని చెప్పేసి సార్ ఫ్యామిలీ అనేది ఎల్వైతో ఎండ్ అవుతుంది కదా సార్, మరి ఇది కూడా అడ్వర్బ్ అని మీరు అడగొచ్చు నన్ను. కాదు, ఫ్యామిలీ అనేది ఒక కలెక్టివ్ నౌన్ అవుతుంది, ఇది ఒక నౌన్. అలా అని చెప్పేసి చివరన ఎల్వై ఉండే పదాలన్నీ కూడా అడ్వర్బ్స్ అనుకుంటే అది మనం పొరపాటు అవుతుంది. అందుకే 90% ఒక 90% ఆఫ్ వర్బ్స్ అడ్వర్బ్స్ అన్నీ కూడా చివరన ఎల్వైతో ఎండ్ అవుతాయి. అదొక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఇవి క్లూ వర్డ్స్ ఇందులో ఈ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్స్కి సంబంధించి. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అంటే ఇలా జరిగింది, హౌ
ఎలా జరిగింది అని చెప్పి ఆన్సర్స్ వస్తాయి మనకి. హీ రైట్స్ వెరీ నైస్లీ. హీ రైట్స్, అతను రాస్తాడు, యాక్షన్ జరిగింది రాస్తాడు అని. ఎలా రాస్తాడు? నైస్లీ, చాలా బాగా రాస్తాడు, నీట్గా రాస్తాడు, నైస్గా రాస్తాడు అని. హీ రైట్స్ వెరీ నైస్లీ అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ మనం. నెక్స్ట్, ఇస్ దాట్ సో? ఇంకా అంతేనా? ఇక ఇది ఇంతేనా? అది అంతేనా? ఇస్ దట్ సో? అంతేనా అన్నట్టుగా. నెక్స్ట్, ద సోల్జర్స్ ఫౌట్ బ్రేవ్లీ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ద సోల్జర్స్ ఫౌట్ బ్రేవ్లీ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్ అని ఉంది. సో బ్యాటిల్ ఫీల్డ్ అంటే ఏంటి? కథన రంగం అని అంటాం తెలుగులో. ఏం చెప్పాలంటే పోరు రంగం, వార్ జరుగుతున్న ప్రదేశం అని చెప్పి చెప్తాం. ఆ ప్రదేశంలో బ్యాటిల్ ఫీల్డ్లో సోల్జర్స్ ఫైట్ చేస్తున్నారు. ఫౌట్ అని ఉంది అక్కడ. ఫౌట్ అని చెప్తున్నాం కదా మనం. సో ద సోల్జర్స్ ఫౌట్, సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోరాడుతున్నారు. ఎలా పోరాడుతున్నారు సార్? హౌ అని అంటే బ్రేవ్లీ, ధైర్యంగా, ఎలాంటి భయము బెరుకు లేకుండా ధైర్యంగా, బ్రేవ్లీ అంటున్నాం కాబట్టి దీన్ని మనం అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని చెప్పి చెప్తూ ఉంటాం. అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్, రమ డ్రెస్డ్ బ్యూటిఫుల్లీ. రమ డ్రెస్ చేసుకుంది, రమ డ్రెస్డ్, కానీ ఎలా చేసుకుంది? బ్యూటిఫుల్లీ, చాలా అందంగా చేసుకుంది అన్నట్టుగా. ఇక్కడ ఇలాంటి పదాలు ఏమవుతాయి సార్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అని చెప్పి చెప్తాం. వీటినే మనం హౌ అనే ప్రశ్నకి ఇవి సమాధానంగా వస్తాయి. ఒక పని జరిగింది కానీ ఎలా జరిగింది అన్నప్పుడు ఈ అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్, అడ్వర్బ్స్ ఆఫ్ నంబర్. హౌ మెనీ టైమ్స్? ఒక పని జరిగింది, ఒకసారి జరిగిందా, 2 సార్లు జరిగాయా, 3 సార్లు జరిగాయా? ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి సార్ అంటే ఈ అడ్వర్బ్స్ ఆఫ్ నంబర్. ఒక యాక్షన్ జరిగింది కానీ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. కానీ ఎన్నిసార్లు జరిగింది, హౌ మెనీ టైమ్స్, ఎన్నిసార్లు, ఎన్నవసారి జరిగింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ అడ్వర్బ్స్ ఆఫ్ నంబర్ అనేది మనకి ఇక్కడ హెల్ప్ అవుతుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఇంకా అర్థమవుతుంది. దానికంటే ముందు కొన్ని క్లూ వర్డ్స్ని చూద్దాం మిత్రులారా. ఎందుకు ఈ క్లూ వర్డ్స్ ఇస్తున్నారు రాఘవేంద్ర మీరు? వై ఆర్ గివింగ్ ఆల్ దీస్ క్లూ వర్డ్స్ టు అస్ అంటే పోటీ పరీక్షల అభ్యర్థులుగా మీరు ఇలాంటి క్లూ వర్డ్స్ ఉండి వాటికి ఇవి వర్బ్ని క్వాలిఫై చేస్తున్నాయంటే ఇవి అడ్వర్బ్స్ అని మీకు తెలియాలి. పోటీ పరీక్షలో ఇలాంటి వాటి కింద అండర్లైన్ చేసి వాట్ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ దిస్ అని అడిగినప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఇవి ఉండి వీటికి ముందు వర్బ్ని క్వాలిఫై చేస్తున్నాయి అనుకుంటే హౌ మెనీ టైమ్స్ అని అడిగినప్పుడు సో ఇవి వచ్చాయంటే కనుక అప్పుడు మీరు గుర్తుంచుకోండి ఇది అడ్వర్బ్స్ అవుతుంది అని. కొన్ని క్లూ వర్డ్స్ చూద్దాం. వన్స్, ఒకసారి, ట్వైస్, 2 సార్లు, థ్రైస్, 3 సార్లు, ఇలా చెప్పవచ్చు. నెక్స్ట్, ఫస్ట్లీ, ముందుగా, సెకండ్లీ, థర్డ్లీ, లాస్ట్లీ, నెక్స్ట్ డైలీ, వీక్లీ, ఫోర్ట్నైట్లీ, మంత్లీ, ఇయర్లీ. డైలీ అంటే ప్రతిరోజు, వీక్లీ అంటే వారానికి ఒకసారి, ఫోర్ట్నైట్లీ 15 రోజులకు ఒకసారి, పక్షానికి ఒకసారి, మంత్లీ నెలకు ఒకసారి, ఇయర్లీ సంవత్సరానికి ఒకసారి అన్నట్టుగా. సో ఇలా మనం వీటిని చెప్తూ ఉన్నాం. ఇది అడ్వర్బ్స్ ఆఫ్ నంబర్ అని చెప్తున్నాం. అడ్వర్బ్స్ ఆఫ్ నంబర్ అనేది గతంలో చాలా వరకు అడిగినటువంటి ప్రశ్న మిత్రులారా. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. ఎన్నిసార్లు, ఎన్నవసారి జరిగింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ అడ్వర్బ్స్ ఆఫ్ నంబర్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్గా వస్తుంది. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ అడ్వర్బ్స్ ఆఫ్ నంబర్స్లో భాగంగా ఐ గెట్ పెయిడ్ మంత్లీ. నేను ఒక దగ్గర జాబ్ చేస్తున్నాను, నాకు శాలరీ వస్తుంది. ఐ గెట్ పెయిడ్, నాకు పే చేస్తున్నారు, కానీ ఎలా పే చేస్తున్నారు, ఎప్పుడు పే చేస్తున్నారు, ఎన్నోసారి పే చేస్తున్నారు మీకు అని అంటే మంత్లీ, నెలకు ఒకసారి నాకు పే చేస్తున్నారు. దాన్ని నెల జీతం అని అంటున్నాం, శాలరీ అని అంటున్నాం. ఐ గెట్ పెయిడ్ మంత్లీ, ఐ గెట్ పెయిడ్ మంత్లీ అని చెప్పి చెప్తున్నాం ఇక్కడ మనం. ఫస్ట్లీ, ముందుగా ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ అచీవ్మెంట్. మీరు కలల కన్నా ఉద్యోగాన్ని, ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించారు. అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి ఫస్ట్లీ ముందుగా ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ అచీవ్మెంట్. మీ అచీవ్మెంట్, మీరు సాధించినటువంటి ఘనత ఏదైతే ఉందో ముందుగా దానికి మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను, కంగ్రాచులేషన్స్ అని చెప్పి చెప్తున్నాను. ఇలా ఫస్ట్లీ అనే పదం ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ నంబర్ అవుతుంది. ఫస్ట్లీ అంటే ముందుగా ఐ కంగ్రాచులేట్ యూ ఫర్ యువర్ అచీవ్మెంట్. నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను మీ అచీవ్మెంట్కి సంబంధించి, మీరు సాధించారు కాబట్టి అన్నట్టుగా. ఇక్కడ ఫస్ట్లీ అనే పదం, మంత్లీ అనే పదాలు ఏమవుతాయి సార్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ నంబర్ అవుతాయి. నెక్స్ట్, ఐ టేక్ ఫుడ్ థ్రైస్ ఎ డే. ఐ టేక్ ఫుడ్, నేను ఫుడ్ తీసుకుంటాను, కానీ ఎన్నిసార్లు తీసుకుంటాను? థ్రైస్, 3 సార్లు తీసుకుంటాను. ఐ టేక్ ఫుడ్, ఇక్కడ చూడండి, ఐ టేక్ తీసుకుంటాను, ఫుడ్ తీసుకుంటాను అంటే నేను భోజనం చేస్తాను, కానీ ఎన్నిసార్లు, ఒక రోజుకి ఎన్నిసార్లు భోజనం చేస్తున్నాను నేను? థ్రైస్, 3 సార్లు అంటున్నాను. కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటామంటే అడ్వర్బ్స్ ఆఫ్ నంబర్ అని చెప్పి చెప్తున్నాను. నెక్స్ట్, హీ కేమ్ హియర్ ట్వైస్. అతను ఇక్కడికి వచ్చాడు, కానీ ఎన్నిసార్లు వచ్చాడు? ట్వైస్, 2 సార్లు వచ్చాడు. హీ కేమ్ హియర్ ట్వైస్ అంటున్నాం. ట్వైస్ అనే పదం ఇక్కడ ఏమవుతుంది సార్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ నంబర్ అవుతుంది.
అడ్వర్బ్స్ ఆఫ్ నంబర్ అవుతుంది, గుర్తుంచుకోండి. సో వీటిని మనం ఏమంటాం సార్, ఒక పని జరిగింది, ఎన్నిసార్లు జరిగింది, ఎన్నవసారి జరిగింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు వాటికి సమాధానంగా ఈ అడ్వర్బ్స్ అనేవి మనకు ఉపయోగపడతాయి. ఇక 5వ రకం ఏంటి సార్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. హౌ మచ్, ఎంత జరిగింది, ఎంత వరకు జరిగింది అన్నట్టుగా. హౌ మచ్ ఆర్ హౌ లాంగ్. సింపుల్గా చెప్పాలంటే ఒక యాక్షన్ జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మన క్లాస్ ఒక 15 నిమిషాల కిందట స్టార్ట్ అయింది, ఇప్పుడు కొనసాగుతూ ఉంది. ఎన్ని నిమిషాల పాటు జరిగింది అన్నట్టు 15 మినిట్స్ జరిగింది. ఇంకొక 15 నిమిషాల పాటు జరుగుతుంది అనుకుందాం. సో హౌ లాంగ్. ఇప్పుడు మన క్లాస్ 10 o'clock స్టార్ట్ అయింది. ఆ క్లాస్ విల్ కంటిన్యూ టిల్ 10:30 అంటున్నాం. సో ఆల్మోస్ట్ అటర్లీ, బేర్లీ, ఎంటైర్లీ, హైలీ, క్వైట్, స్లైట్లీ, టోటల్లీ, అటర్లీ ఇలాంటి పదాన్ని మనం ఏమంటాం సార్ అంటే వీటిని అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అని అంటాం. ఒక పని జరిగింది, కానీ ఎంత జరిగింది, ఎంత వరకు జరిగింది, హౌ మచ్, హౌ లాంగ్ అనే పదాలని ఇక్కడ మనం అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీగా మనం చెప్పుకుంటాము. అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీగా మనం చెప్తాం. హౌ మచ్ అంటే గుర్తుంచుకోండి ఎంత, హౌ లాంగ్ ఎంతవరకు అన్నట్టుగా. సో ఈ క్లూ వర్డ్స్ని మీరు మళ్ళీ గుర్తుంచుకోండి మిత్రులారా. ఆల్మోస్ట్ అయిపోతుంది అన్నట్టుగా. బేర్లీ, ఎంటైర్లీ, హైలీ, క్వైట్, స్లైట్లీ, టోటలీ అండ్ అట్టర్లీ అనే పదం. సో ఇక్కడ అట్టర్లీ అనేదేమో గుర్తుంచుకోండి మిత్రులారా, ఇది అడ్వర్బ్ అవుతుంది. అట్టర్ అనే పదం ఉన్నప్పుడు అదేమవుతుంది సార్ అంటే గుర్తుంచుకోండి, యుటిటిఈఆర్. అట్టర్ అంటే ఉచ్చరించు అని అంటాం, లేదా పలుకు. ఉచ్చరించుట లేదా పలుకుట లేదా బదులిచ్చుట అనే మీనింగ్ కూడా వస్తుంది. అట్టర్ అంటే ఏంటి అని అంటే యుటిటిఈఆర్. యు మిత్రులారా, ఇది యుటిటిఈఆర్. అట్టర్ అంటే ఉచ్చరించుట అని అర్థం. సో మీరు బాగా గుర్తుంచుకోండి, ఇది ఎప్పుడు ఉపయోగించాలి ఈ అట్టర్ అనే పదాన్ని అని అంటే మీరు ఎవరి దగ్గరైనా మాట్లాడుతున్నారు అనుకో, అటర్ ఏ వర్డ్, ఎందుకు అలా ఉన్నావు, నేను ఇంత మాట్లాడుతున్నాను, యు ఆర్ నాట్ టాకింగ్, యు ఆర్ నాట్ అటరింగ్ ఎ సింగిల్ వర్డ్, ఒక్క ముక్కన్న మాట్లాడు, అటర్ ఏ వర్డ్ అని అంటాం. సో అలా కాకుండా మీరు బాగా కోపంగా తిడుతున్నారు, అవతల వాళ్ళు ఏదో మాట్లాడుతూనే ఉన్నారు, వాళ్ళు మీరు ఒక్క మాట కూడా మాట్లాడుతుంటే డోంట్ అటర్ ఎ వర్డ్, ఇంకొక మాట కూడా మాట్లాడకు, డోంట్ అటర్ ఎ వర్డ్ అని అంటున్నాం. సో అలాంటప్పుడు ఈ అట్టర్ అనే పదాన్ని ఉపయోగించు. మరి అట్టర్లీ అనే దాన్ని ఎప్పుడు ఉపయోగించాలి సార్ అంటే ఇది ఒక అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీగా మనం చెప్తున్నాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మనం చూద్దాం మిత్రులారా. ఈ క్లూ వర్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, అందుకే మీకు ఇక్కడ స్పెషల్గా ఈ క్లూ వర్డ్స్ మెన్షన్ చేశాం. సో వీటిని కూడా మీరు గుర్తించుకొని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని అడిగినప్పుడు ఈ వీటి కింద అండర్లైన్ చేసి ఇవి వర్బ్ని క్వాలిఫై చేస్తున్నాయని అడిగినప్పుడు, వర్బ్ని లేదా అడ్జెక్టివ్ని లేదా ఇంకొక అడ్వర్బ్ని క్వాలిఫై చేస్తున్నాయని తెలిసినప్పుడు వీటి కింద అండర్లైన్ చేస్తే ఇది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగితే ఏమని రాయాలి, అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అని మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హౌ మచ్ లేదా హౌ లాంగ్ అనేది అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ కింద మనం చెప్తున్నాం. మనీ హ్యాడ్ ఆల్మోస్ట్ కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్. మనీ హ్యాడ్ కంప్లీటెడ్ దిస్ ప్రాజెక్ట్ అనొచ్చు, అంటే పూర్తి చేశాడని. కానీ ఆల్మోస్ట్ అంటే ఆల్మోస్ట్ ఇంకొంచెం మీ పెండింగ్ ఉంది, ఆల్మోస్ట్ అని అంటున్నాం ఇక్కడ. దీన్ని ఏమంటాం సార్ అంటే అడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ అని అంటాం. దే థరోలీ అండర్స్టాండ్ దర్ సిచ్యువేషన్. వాళ్ళ పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నారు. థరౌలీ అంటున్నాం. థరౌలీ అంటే సంపూర్ణంగా అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ, పూర్తిగా అనేది. నెక్స్ట్, హీ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ ఫర్ హ్యావింగ్ షౌటెడ్ ఇట్ యూ ఎర్లియర్. ఇంతకుముందు నీ మీద అరిచాడు కదా, హీ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్, అరే నేనేంది అలా అరిచాను అని చెప్పేసి బాధపడ్డాడు. హీ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్. హీ ఫెల్ట్ బ్యాడ్ అంటే ఓకే, తను బాధగా ఫీల్ అయ్యాడని, కానీ ఎలా, రియల్లీ బాగా బాధగా ఫీల్ అయ్యాడు నిజంగా అన్నట్టుగా. హీ ఫెల్ట్ రియల్లీ బ్యాడ్ ఫర్ హ్యావింగ్ షౌటెడ్ ఇట్ యూ ఎర్లియర్. ఇంతకుముందు నీ మీద బాగా కోప్పడ్డాడు కదా, అందుకే అతను బాధపడుతున్నాడు, నిజంగా బాధపడుతున్నాడు అని. సో ఇలాంటి వాటిని ఏమని చెప్తాం సార్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అని చెప్పి చెప్తాం. హౌ లాంగ్ లేదా హౌ మచ్ అని చెప్పి ఇవి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. ఇక నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ లేదా నెగేషన్, అంటే నెగటివ్ అనేది గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా మనం అవుతుంది అన్నాం అనుకోండి, అది పాజిటివ్. అవదు అన్నారనుకోండి, అది నెగిటివ్ అవుతుంది. సో ఇక్కడ అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ లేదా నెగేషన్కి ఏమని చెప్తామంటే సింపుల్, ఎస్ అంటేనేమో పాజిటివ్, నో అంటే నెగిటివ్ అవుతుంది. అలాంటి వాటిని చెప్పేటటువంటి ఒక పని జరిగిందా లేదా, ఎస్ అంటే జరిగింది అని, జరగలేదు అంటే నో అని చెప్తాం. దాని తర్వాత వచ్చేటటువంటి క్లూ వర్డ్స్ని ఏమంటాం సార్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ లేదా నెగేషన్ అని చెప్పి చెప్తాం. అవి కూడా అడ్వర్బ్సే. అవి ఎలాంటి పదాలు ఒకసారి చూద్దాం. అఫర్మేషన్కి సంబంధించి ష్యూర్లీ, ఖచ్చితంగా, సర్టెన్లీ, అన్డౌటెడ్లీ, ఎలాంటి అనుమానం లేకుండా చేస్తాను ఈ పని అన్నట్టుగా. పాసిబిలిటీ అంటే పర్హాప్స్,
బహుశా అని అంటూ ఉంటాం. బహుశా జరగవచ్చు, జరగకపోవచ్చు అని. నెక్స్ట్ పాసిబిలిటీ అనమాట. నెక్స్ట్ నెగేషన్ అంటే నో, నాట్ ఎట్ ఆల్. ఇలాంటి పదాలు వచ్చినప్పుడు అవి వర్బ్ని క్వాలిఫై చేస్తున్నాయి, లేదా అడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తున్నాయి, లేదా అడ్వర్బ్ని క్వాలిఫై చేస్తున్నాయి అంటే వీటిని మనం ఏం చెప్తాం సార్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ లేదా నెగేషన్ అని చెప్పి చెప్తాం. కొన్ని మనం చూద్దాము ఎగ్జాంపుల్స్ని. ష్యూర్లీ హీ వాజ్ మిస్టేకెన్. తప్పకుండా అతడు పొరపాటు చేశాడు. హీ వాజ్ మిస్టేకెన్, పొరపాటు చేశాడు. కానీ ఎలా చేశాడు? షూర్లీ అంటున్నాం ఇక్కడ. ఇలాంటి పదాన్ని మనం ఏంటాం సార్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ లేదా నెగేషన్ అని చెప్పి యూజ్ చేస్తాం. ఇది ష్యూర్లీ అంటే అఫర్మేషన్ కాబట్టి అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్ అని చెప్పి చెప్తున్నాం. పర్హాప్స్ పాసిబిలిటీని చెప్తుంది. పర్హాప్స్ హీ విల్ మీట్ యూ టుమారో. బహుశా అతడు రేపు మిమ్మల్ని కలవచ్చు. పర్హాప్స్ బహుశా హీ విల్ మీట్ యూ టుమారో. రేపు మిమ్మల్ని అతడు కలవచ్చు అని చెప్పి చెప్తున్నాం. దిస్ డిజైన్ సర్టెన్లీ లుక్స్ ఆసమ్. ఈ డిజైన్ ఎలా ఉంది? బాగుందా? నాకు బాగుందా? బ్లేజర్ మంచిగా ఉందా? నేను బాగా కనిపిస్తున్నా అంటే దిస్ డిజైన్ సర్టెన్లీ లుక్స్ ఆసమ్. చాలా ఆసమ్గా ఉంటుంది నీకు అన్నట్టుగా. సో ఇలాంటి పదాన్ని మనం ఏం చెప్తామంటే అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్. నెగిటివ్ వర్డ్స్ ఉంటే వాటిని నెగేషన్ అని చెప్పి చెప్తాం. సో ఇవి అడ్వర్బ్స్లో 6 రకాలు. అండ్ 7వ రకం ఏంటి సార్ అంటే అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒక పని జరిగింది కానీ ఎంత తరచుగా జరిగిందో చెప్పేటటువంటివి. ఒక పని జరిగింది కానీ ఎంత తరచుగా జరిగింది అని చెప్పడానికి ఈ అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేవి మనకు ఉపయోగపడతాయి మిత్రులారా. కొన్ని క్లూ వర్డ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, అందులో కూడా ఇవి మీకు క్లూ వర్డ్స్గా ఉపయోగపడతాయి. ఆల్వేస్ ఎల్లప్పుడు, యాన్యువలీ సంవత్సరానికి ఒకసారి, కాన్స్టెంట్లీ, డైలీ, ఈవెన్చువల్లీ, ఎవర్, ఫ్రీక్వెంట్లీ, జనరల్లీ, హార్లీ, ఇన్ఫ్రీక్వెంట్లీ, లేటర్, మంత్లీ, never, next, nightly, normally, now, occasionally, often, quarterly, rarely, regularly, sometimes, soon, then, today, tonight, weekly, yearly, yesterday, yet. yet అంటే ఇంకను లేదా ఇంకా అనే మీనింగ్ వస్తుంది. సో ఇలాంటి వాటన్నిటిని మనం క్లూ వర్డ్స్ని కనిపించే ఎగ్జామ్లో సెంటెన్స్లో వీటి కింద అండర్లైన్ చేసి ఇవి వర్బ్ని కానీ అడ్జెక్టివ్ని కానీ లేదా ఇంకొక అడ్వర్బ్ని కానీ క్వాలిఫై చేస్తున్నాయి అనుకుంటే ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అని గుర్తుంచుకోవాలి. అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే ఒక పని జరిగింది కానీ ఎంత తరచుగా జరిగింది అని చెప్పేవి ఈ పదాలు అని చెప్పి చెప్తాం మనం. కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మిత్రులారా. ఒక పని ఎంత తరచుగా జరుగుతుందో చెప్పేటటువంటి పదాలని మనం అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటాం. షీ ఈజ్ ఆఫెన్ లేట్ ఫర్ వర్క్. ఆమె తరచుగా ఆఫీస్కి లేట్గా వస్తుంది. ఆఫెన్ లేట్ అంటున్నాం ఇక్కడ మనం గుర్తుంచుకోండి. దే నార్మలీ గో టు ది జిమ్. సాధారణంగా వాళ్ళు జిమ్కి వెళ్తారు కానీ ఎలా వెళ్తారు? సాధారణంగా. నార్మలీ దే గో టు ది జిమ్ అంటే ఓకే వాళ్ళు జిమ్కి వెళ్తారు కానీ ఎలా వెళ్తారు? ఆమె ఎంత తరచుగా వెళ్తారంటే నార్మలీ రెగ్యులర్గా వెళ్తుంటారు అన్నట్టుగా. షీ అకేషనలీ ఈట్స్ జంక్ ఫుడ్. షీ ఈట్స్ జంక్ ఫుడ్ అంటే ఆమె జంక్ ఫుడ్ తింటుంది అని. ఎప్పుడు తింటుంది ఆమె? ఎంత తరచుగా తింటుంది అంటే అకేషనలీ, సందర్భానుసారంగా, ఎప్పుడైనా ఫ్రెండ్స్ కలిసినప్పుడు తింటుంది అన్నట్టుగా. షీ అకేషనలీ ఈట్స్ జంక్ ఫుడ్ అని చెప్పి చెప్తున్నాం మనం. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం మిత్రులారా. అలాగే ఇక 8th కైండ్ ఆఫ్ అడ్వర్బ్స్లలో ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్ అని ఉంటాయి. ఇవి ప్రశ్నార్థకాలుగా మనకు ఉపయోగపడతాయి, ప్రశ్నించేందుకు అన్నట్టుగా. హౌ ఏ విధంగా జరిగింది, వెన్ ఎప్పుడు జరిగింది, వై ఎందుకు జరిగింది, వేర్ ఎక్కడ జరిగింది. సో ఒక యాక్షన్ జరిగింది కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎప్పుడు, ఏ విధంగా, ఎందుకు, ఎప్పుడు, ఎక్కడ జరిగింది అని చెప్పేవి ఈ ఇంట్రాగేటివ్ అడ్జెక్టివ్స్ అవుతాయి. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వే డు యూ లివ్, యూ లివ్ మీరు నివసిస్తారు. వే డు యూ లివ్ ఎక్కడ నివసిస్తావు అన్నప్పుడు ఇక్కడ దీన్ని ఏమంటాం సార్ అంటే మనం ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్ అని అంటున్నాం. నెక్స్ట్ వై ఆర్ యూ లేట్, ఎందుకు లేట్గా వచ్చావు, ఒక పని జరిగింది. వై ఆర్ యూ లేట్ ఎందుకు లేట్గా వచ్చావు, ప్రశ్న ఇది. నెక్స్ట్ హౌ కెన్ యూ ప్లే దాట్, నేను నార్మల్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక పియానో నా ముందు పెట్టినప్పుడు నేను బాగా ప్లే చేస్తున్నా. పక్క నుంచి ఒక మ్యూజిషియన్ వచ్చి హౌ కెన్ యూ ప్లే దాట్, అంత ఈజీగా ఎలా బాగా వాయిస్తున్నాను, హౌ కెన్ యూ ప్లే దట్ సో ఈజీలీ అని అంటున్నారు. ఒక పని జరిగింది కానీ ఆ పని ఎలా జరిగింది అన్నప్పుడు హౌ అనేది యూస్ చేస్తున్నాం. వెన్ డూ యూ మీట్ హర్, ఆమెను కలిశాను, ఐ మెట్ హర్, కానీ ఎప్పుడు, వెన్ డూ యూ మీట్ హర్ ఆమెను ఎప్పుడు కలిసావు అన్నట్టుగా. ఆమెను కలవడం ఒక పని కానీ ఎప్పుడు అని అంటున్నాం కాబట్టి వెన్ అనేది ఇక్కడ ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్ అవుతాయి. ఇలా ప్రశ్నకు సంబంధించి వేర్, వై, హౌ, వెన్ లాంటివి తెలిపెడితే ఒక పని జరిగినప్పుడు వేర్, వై, హౌ, వెన్ ఇలాంటి వాటిని ఏమంటాం సార్ అంటే మనం ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్ అని అంటాము. వీటిని ప్రశ్నార్థకాలను కూడా యూస్ చేస్తాం. ఇవి మనకున్నటువంటి 8 రకాలైనటువంటి అడ్వర్బ్స్ మిత్రులారా. ఒక్కసారి మళ్ళీ 8 రకాలని ఒక్కొక్కసారి జస్ట్ మీకు ఒక్కొక్క స్లైడ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మళ్ళీ మనం కొన్ని ఎగ్జాంపుల్స్ని చేద్దాం మిత్రులారా.
సో మొదటిది అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్. ఇది సమయాన్ని తెలుపుతుంది. ఒక పని జరిగింది కానీ ఎప్పుడు జరిగింది, వెన్ అన్నప్పుడు ఈ అడ్వర్బ్స్ ఆఫ్ టైమ్ అనేది మనకు ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. ఒక పని జరిగింది కానీ ఎక్కడ జరిగింది, ప్రదేశం ఏంటి, ఆ ప్రదేశాన్ని గురించి, ఆ స్థలాన్ని గురించి చెప్తాయి. సో అందుకే వీటిని అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అని చెప్పి చెప్తున్నాం. ఇది రెండో రకం. ఇక మూడో రకం ఏంటి అంటే అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. ఒక పని జరిగింది సార్ కానీ ఎలా జరిగింది, హౌ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇది మనకు ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ నంబర్. ఒక పని జరిగింది కానీ ఎన్నిసార్లు జరిగింది, ఎన్నవసారి జరిగింది అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ అడ్వర్బ్స్ ఆఫ్ నంబర్స్ అనేవి మనకు సమాధానంగా ఉపయోగపడతాయి. ఇక నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ. ఒక పని జరిగింది కానీ ఎంత జరిగింది, ఎంతవరకు జరిగింది అని అడగాల్సి వచ్చినప్పుడు ఈ అడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ అనేవి మనకి హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్, అంటే పాజిటివ్గా చెప్పడానికి, అండ్ నెగిటివ్గా చెప్పడానికి అని. సో సింపుల్గా చెప్పాలంటే ష్యూర్లీ, సర్టన్లీ, అన్డౌటెడ్లీ అనేవేమో అఫర్మేషన్కి, పాసిబిలిటీ అనేదేమో పాసిబిలిటీకి సంబంధించి, సాధ్యాలకు సంబంధించి పర్హాప్స్, ప్రాబబ్లీ అని యూజ్ చేస్తాం. నెగేషన్కి నో, నాట్ అట్ ఆల్ అనేవి మనం యూజ్ చేస్తాం. ఇవే కాకుండా వేరేవి కూడా యూజ్ చేస్తాం. కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు గుర్తుండాలని ఇక్కడ చెప్తున్నా. ఇవి అడ్వర్బ్స్ ఆఫ్ అఫర్మేషన్, నెగేషన్కి సంబంధించి. ఇక ఏడవది ఏంటి అంటే అడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఒక పని జరిగింది కానీ ఎంత తరచుగా జరుగుతుంది అని చెప్పడానికి వీటిని మనం యూజ్ చేస్తాం. ఇక నెక్స్ట్ చివరిది ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్ అని చెప్పి చెప్తున్నాం. ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్ అని ఇందాక చెప్పుకున్నాం కదా. ఏంటి సార్ ఇవి అంటే ఒక పని జరిగింది, హౌ ఏ విధంగా జరిగింది, వెన్ ఎప్పుడు జరిగింది, అండ్ వై ఎందుకు జరిగింది, వేర్ ఎక్కడ జరిగింది అని. సో వీటికి సమాధానంగా ఉపయోగించేటటువంటి అడ్వర్బ్స్ని మనం ఇంట్రాగేటివ్ అడ్వర్బ్స్ అని అంటాం. సో నెక్స్ట్ కొన్ని గతంలో అడిగినటువంటి ప్రశ్నలు లేదా ఇలా అడిగే అవకాశం ఉందనుకున్నటువంటి ప్రశ్నల్ని ఇక్కడ మీకు నేను ఎగ్జాంపుల్స్లో చూపిస్తాను మిత్రులారా. దాన్ని దయచేసి మీరు ఈ విధమైనటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఎలా మనం సాల్వ్ చేయాలో చూద్దాం. షీ క్విక్లీ వాక్డ్ టు ద కాలేజ్. ఆమె వడివడిగా అంటే లేదా వేగంగా కాలేజ్లోకి వెళ్ళింది, నడుచుకుంటూ వెళ్ళింది అని. సో ఇక్కడ షీ అంటే ఇదొక ప్రొనౌను, వాక్డ్ ఇదొక వర్బ్, ఇక్కడ ప్రిపోజిషన్, అండ్ కాలేజ్ అనేది ఒక నౌన్ అనేది ఉంది మనకి. మరి క్విక్లీ అన్నాం, ఆమె నడిచింది కానీ ఎలా నడిచింది, క్విక్లీ త్వరగా నడిచింది. సో విచ్ వన్ ఈజ్ ద అడ్వర్బ్ అని ఇలాంటి వాటిలో ప్రశ్నలు అడగొచ్చు మల్టిపుల్ చాయిస్లో. ఇక్కడ మనకు తెలుసు షీ అంటే ప్రొనౌన్ కాబట్టి ఇది కాదు, వాక్డ్ అనేది వర్బ్ ఇది ఒక యాక్షన్ కాబట్టి ఇది కూడా కాదు, కాలేజ్ అనేది ఒక నౌన్ కాబట్టి ఇది కూడా కాదు, క్విక్లీ ఒక పని జరిగింది, షీ వాక్డ్ ఇన్ టు ద కాలేజ్ అన్నాం కానీ ఎలా జరిగింది ఆ పని, క్విక్లీ త్వరగా జరిగింది. సో ఇక్కడ మనకి చెప్తుంది కాబట్టి క్విక్లీ అనే పదం ఏమవుతుంది సార్ అంటే ఇది ఒక అడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ద సన్ షోన్ లైట్లీయా, బ్రైట్లీయా, సర్టన్లీయా. సార్ ఇందులో మూడు కూడా ఎల్వైతోనే ఎండ్ అయ్యాయి, మూడు కూడా అడ్వర్బ్సే. మరి ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఎలా మేము గుర్తించుకోవాలి సార్ అంటే సన్ అంటే ఏంటి, సూర్యుడు. సూర్యుడు ఎప్పుడైనా సరే షోన్, షైన్ అంటే ప్రకాశించు, షోన్ అంటున్నాం ప్రకాశించాడనమాట. ఎలా ప్రకాశిస్తాడు ఆయన, ఎప్పుడైనా సరే బ్రైట్గా ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి ద సన్ షోన్ బ్రైట్లీ, ద సన్ షోన్ బ్రైట్లీ. ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది మిత్రులారా. ఐ ఆల్వేస్ అరైవ్ లేటెస్ట్, లేట్, మోర్ లేట్ అని ఉంది. ఇలాంటి వాటిని కొంచెం ట్రిక్కీగా అడిగే అవకాశం ఉంది ఎగ్జామ్స్లో కాబట్టి ఐ ఆల్వేస్ అరైవ్ లేట్, నేను ఎప్పుడు కూడా ఆలస్యంగానే వస్తూ ఉంటాను అన్నట్టుగా లేట్ అనేది ఇక్కడ మనకు ప్రాపర్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. అండ్ ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి మిత్రులారా, మీకు ఖచ్చితంగా పోటీ పరీక్షలలో ఇలాంటి ఫార్మాట్లో అడుగుతారు. లేదా ఒక సెంటెన్స్ ఇచ్చి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సెంటెన్స్ ఉంది కదా, షీ క్విక్లీ వాక్డ్ టు ద కాలేజ్ అని ఉంది. ఇక్కడ క్విక్లీ అనే పదం కింద అండర్లైన్ చేసి ఫైండ్ అవుట్ ద అండర్లైన్డ్ వర్డ్ విచ్ పార్ట్ ఆఫ్ స్పీచ్ ఇస్ దిస్ అని అడుగుతాడు. వాట్ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇస్ దిస్ అని చెప్పేసి అడుగుతాడు. సో ఇలా అండర్లైన్ చేస్తే అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని అడిగినప్పుడు ఎగ్జాంపుల్స్లో మనకి ఆప్షన్స్ కింద నౌన్, ప్రొనౌన్, నెక్స్ట్ వర్బ్, నెక్స్ట్ అడ్వర్బ్ అని అంటాడు. సో అప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే చాలా వరకు మిత్రులారా క్విక్లీ అనే పదం ఏంటి అని అడుగుతాడు. సో అంటే ఇది ఆల్రెడీ ఇందుకు మనం ఎగ్జాంపుల్ చూసాం కానీ ఇలా కూడా అడగొచ్చు. అండర్లైన్ చేసి ఈ పదం ఏంటి, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించిందని అడిగినప్పుడు క్విక్లీ అనే పదం ఏంటి అని అంటే నౌను కాదు, ప్రొనౌను కాదు, వర్బ్ కూడా కాదు, ఇందాక చెప్పుకున్నట్టుగా అది అడ్వర్బ్ అని. ఇలాంటి ప్రశ్నలు మీకు అడిగే అవకాశం ఉంది. సో ఇలాంటి
రకాల ప్రశ్నలు కూడా మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. ఇవి అడ్వర్బ్స్, వాటిలోని రకాల్ని మీరు శ్రద్ధగా విని అర్థం చేసుకున్నారని ఆశిస్తూ టీశాట్ వారు ఇస్తున్నటువంటి ఈ అవకాశాన్ని చక్కగా మీరు సద్వినియోగం చేసుకొని మీరు కలల కన్నా ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే ప్రభుత్వ అధికారులుగా మీరు కలల కన్నా కెరీర్ని మీరు పొందాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నేను మీ రాఘవేంద్ర. నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.